సో ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చేసి 10:14 అవుతుంది. కోయంబత్తూర్ అంటే హైవేలోనే కోయంబత్తూర్ నుంచి స్ట్రైట్గా వెళ్ళి పాలక్కాడ్కి రీచ్ అవుతాం. లూప్స్ ఎక్కువ ఉంది మన్నార్కాడ్ పోయేదానికి. బ్యూటిఫుల్ గా ఉంది ఇక్కడ కొండలు మాత్రము. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మీ హరిన్. ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటా. ఆల్మోస్ట్ ఒక 5 to 6 months తర్వాత ఒక పెద్ద రైడ్ అనేది ప్లాన్ చేశాను. అండ్ ఇట్స్ గోయింగ్ టు బి 5 days. మనము ఎక్కడికెక్కడికి వెళ్తున్నాం అనేది ప్రతిరోజు మిస్ కాకుండా మాత్రం మన ఛానల్ని నోటిఫికేషన్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ మర్చిపోకుండా ఆల్ బటన్ పైన నొక్కేసేయండి. ఎందుకంటే నేను వేసే ప్రతి వీడియోస్ మీకు మిస్ కాకుండా వస్తుంది. అండ్ ఇప్పుడు మనము ప్రెసెంట్ వచ్చేసి ఎలక్ట్రానిక్ సిటీ ఫ్లైఓవర్ మీద ఉన్నాం. అండ్ ప్రెసెంట్ 8 hours 23 minutes చూపిస్తుంది. అండ్ 361 kilometers. ఎగ్జాక్ట్గా ఒక 140 అంటే మనకి బ్రేక్స్ ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకొని నేను ఒక 9 hours ఎనివే అక్కడ వెళ్ళి మనము రీచ్ అయ్యి స్టే చేయడమే. కాబట్టి స్లోగా పీస్ఫుల్గా ఒక 100-120 బిట్వీన్ అలా రైడ్ చేసుకుంటూ వెళ్తాం అనుకున్నా. ఇప్పుడు వేరే ఇంకోటి ఏరా అంటే మౌంట్ ఫిక్స్ చేశాను G2 ప్రోడక్ట్స్ మిస్టర్ గోపాల్ నుంచి. కెమెరా యాంగిల్ ఎలా ఉందో నాకు నిజంగా తెలీదు, కానీ ప్రస్తుతానికి ఈ ఫ్లైఓవర్ మీద పెట్టాను. ఎలా ఉంటుందో నేను వన్స్ ఎక్కడైనా టీ బ్రేక్కి అలా స్టాప్ చేసుకొని చూస్తే కానీ నాకు తెలీదు ఎలా ఉంటుందో ఏమనేసి. సో అండ్ విన్ నాయిస్ అనేది వస్తుంది లైక్ 120 అట్లా వెళ్ళినప్పుడు. అది కామనే, మరీ ఓవర్గా ఏం లేదు. మీకు ఇయర్స్ ఏం ప్రాబ్లం రాకుండా ఉండాలంటే మీరు ఇయర్ పోడ్స్ పెట్టుకునేసేయండి, ద బెస్ట్. అండ్ రీసెంట్గా కూడా కొత్తగా మార్కెట్లో ఒకటి వచ్చింది, లైక్ ఏమది ఏదో మోటో రైడింగ్ ఇయర్ పోడ్స్ అనేది. నాకు ఆ కంపెనీ పేరు గుర్తు రావడం లేదు, దయచేసి అది చెక్ చేయండి. అది కూడా మనకి బాగా యూస్ఫుల్ అవుతుంది. సో అది కొంచెం ప్రైస్ ఎక్కువనే, కొంచెం కాదు కొంచెం ఎక్కువనే ప్రైస్ అది. సో కీప్ అన్ ఐ ఆన్ దట్. సో ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చేసి 10:14 అవుతుంది. జస్ట్ ఒక 2 టీ బ్రేక్స్ తీసుకున్నా. 3 hours 144 kilometers 112 చేరుతాను ఉంటుంది. మైట్ బి లంచ్ అలా తీసుకుంటే 2:33 రీచ్ అవుతాను. అండ్ మనం ఇప్పుడు వచ్చేసి ఇక్కడ అవినాశి, కోయంబత్తూర్, పాలక్కాడ్, త్రిశూర్, కొచ్చిన్ అని ఉంది. మనము కోయంబత్తూర్ అంటే హైవేలోనే కోయంబత్తూర్ నుంచి స్ట్రైట్గా వెళ్ళి పాలక్కాడ్కి రీచ్ అవుతాం. పాలక్కాడ్ నుంచి అట్నే మన్నార్కాడ్కి వెళ్తాం. సో 100లో ఒక 58 కోయంబత్తూర్ చేస్తే హార్డ్లీ ఒక కొంతసేపు ఒక 3 hours రీచ్ అవుతాం. కాకపోతే లూప్స్ ఎక్కువ ఉంది మన్నార్కాడ్ పోయేదానికి. బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ కొండలు మాత్రము. అది చూడొచ్చు, మొత్తం ఫుల్ కొండలే. సూపర్గా ఉంది వ్యూ. యాక్చువల్గా బ్రిడ్జ్ పైన నుంచి వచ్చేటప్పుడు వ్యూ బాగుంది. బాగా అడంతా కొంచెం క్లౌడీగా ఉంది. సో వర్షం పడకపోక ముందే మనము రీచ్ అయిపోవాలా. కానీ ఎండ మాత్రం వాయించేస్తా ఉంది. బా రైస్ అని. స్కై ఏమో క్లియర్గా ఉంది. ఇక్కడ నాకు తెలిసి పాలక్కాడ్ నుంచి ఎలా ఉంటుందో నిజంగా తెలీదు. ఫ్రెండ్స్ ఫుల్ వర్షం అంటే వర్షము. ఒక దగ్గర కరెక్ట్గా చెక్ పోస్ట్ టోల్ గేట్ దగ్గర స్టాప్ చేశాను. జస్ట్ గ్లౌసెస్ చేతులు పెయిన్గా ఉంది తీయేసామని. కరెక్ట్గా ఒక 300 meters తర్వాత ఫుల్ జోరుగా పడిపోయింది. ఆల్మోస్ట్ జాకెట్, రైడింగ్ జాకెట్ అండ్ ప్యాంట్ తడిసింది. తడిసింది. ఎక్కడ నాకు స్పేస్ లేదు చేంజ్ చేసుకుంటామంటే. ఫుల్ హైవే, లెఫ్ట్లో వెళ్ళేదానికి కూడా లేదు. ఫుల్ అదే బ్యారికేడ్స్, హైవే బ్యారికేడ్స్ వేసారు. ఆల్మోస్ట్ ఇప్పుడు టైం 12:41 57 minutes చూపిస్తుంది. 38 kilometers 140కి రీచ్ అవుతానని చూపిస్తుంది నేను తీసుకున్న రూమ్కి. ఇంకా రూమ్కి వెళ్ళేసి జాకెట్స్ అంతా తీసేసి మొత్తం ఆరబెట్టేవాళ్ళ. మనకి రేపు ఆఫ్టర్నూన్ వరకు ఉంది, దాని లోపల ఆరిపోతే చాలు. బా సూపర్గా ఉంది వ్యూ.
ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాను. చూడాలా ఎక్కడ ఉంది అనేసి. ఇక్కడ ఏదో రైట్లో చూపిస్తుంది నాకు డెస్టినేషను. ఇది చూస్తే ఫుల్ బిజీగా ఉంది. మన్నార్కాడ్ కొత్తపాడి. సో వర్షం పడి మైక్లో వాటర్ పాయింట్ ఉందేమో నాకు తెలియదు, కానీ చెక్ చేయాల. క్యాపిటల్ ప్లాజా ఇక్కడే ఉంది. ఎక్కడ వెళ్ళాలో తెలియదే. పైన ఏమో క్యాపిటల్ ప్లాజా అని ఉంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడే జస్ట్ టైం చూస్తే 2 అవుతుంది. లైక్ 1:40 కలా రీచ్ అయిపోయాను నేను ఎగ్జాక్ట్గా. ఎంట్రన్స్ ఎక్కడ ఉందనేసి తెలియలేకుండా మళ్ళీ పాపం రిసెప్షనిస్ట్ లేడీనే బయటకు వచ్చారు. సో మన లగేజెస్ ఇక్కడ పెట్టేశాను. సో ఇది రూము మోడరేట్గా ఉంది, 700 రూపీస్ చూడండి. బట్ అంత క్లీన్ ఏం చేయలేదు. ఇక్కడ చూడండి ఆ మూల డస్టీగా ఉంది. ఎందుకంటే 700 రూపీస్ కాబట్టి అంతే. ఇవి ఒకే ఒక నైట్ కాబట్టి మనం ఉండేసి వెళ్ళిపోతాం అనేసి నేను దీనికి తీసుకున్నా. మోస్ట్లీ మీరు ఎవరైనా వస్తే దీనికి రాకండి. జస్ట్ టెంపరీకి తక్కువ ఉంటుంది కదా, బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుందని తీసుకున్నా. కానీ ఇంత వరస్ట్గా ఉంటుందనేసి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఇంకా ఇక్కడికి వస్తే ఇది బాత్రూము. చూడండి బాత్రూమ్ ఇట్లుంది, కానీ గీజర్ లేదు, చల్లగానే చూసుకోవాలా. కానీ ఇక్కడ పడ్డం ఎక్కువ కదా. నేను పోయిన లాస్ట్ టైం కేరళ ట్రిప్ అంతా మంచి రూమ్స్ దొరికినాయి. బట్ మై బ్యాడ్ లక్, ఇది ఒక ఎక్స్పీరియన్సే. బట్ మనం టయర్డ్గా ఉన్నాం కాబట్టి కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఎక్కడికి వెళ్తున్నా అంతవరకు స్టే ట్యూన్. రేపు ఎక్కడికి వెళ్తున్నానో అప్పుడు కలుస్తాము ఆ ఎపిసోడ్లో. ఈరోజు వీడియో అంతే. సో మరొక వీడియోలో కలిసేంత వరకు నేను మీ హరిని, సైనింగ్ ఆఫ్. బాయ్.